ఈరోజు రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఖండ కావురంతో అధికార మదంతో ఒక జిల్లా మెజిస్ట్రేట్ 1 జిల్లా కలెక్టర్ను, కరీంనగర్ కలెక్టర్ను ఇష్టానుసారమైన పదజాలం వాడడం జరిగింది. ఇద్దరు, ఒక మహిళను చూడకుండా ఒక సివిల్ సర్వెంట్ను ఇష్టం వచ్చిన మాట్లాడి దీనిపైన జాతీయ మహిళా కమిషన్కు ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు కేసు కూడా స్వీకరించి మరి కేసు నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి మహిళ ఆమె కిందికెళ్ళి స్టెప్ బై స్టెప్ ఒక స్థాయికి వచ్చి ఈరోజు ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని ఈరోజు ఒక జిల్లా కలెక్టర్ స్థాయికి వచ్చి ఒక తప్పు ఉంటే మందలించాలి, లేకపోతే చెప్పాలి. కానీ పబ్లిక్గా ఆమె మీద విడుచుకుపడడం, దీని మీద సర్వ సమాజం అంతా కూడా ఈరోజు ఖండిస్తుంది. నేను ఇచ్చిన కంప్లైంట్ వివరాలు: తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వాజ్ సీన్ పబ్లికలీ బెరాటింగ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ Pamela Satpathy, questioning her common sense in front of a crowd. Don't you have common sense? What are you doing? What is this nonsense? Where is the superintendent of police? The Telangana minister said. ఇదొక పద్ధత, ఒక మంత్రి మాట్లాడాల్సిన పద్ధత. నీకు వచ్చిన 4 ఏది ఇంగ్లీష్ ముక్కలు ఇవే, ఇంతకు మించిన ఇంగ్లీష్ నీకు రాదు, ఇంతకు మించి నువ్వు మాట్లాడలేవు. ఈరోజు దొంగ సాటుగా దొంగ కాంట్రాక్టర్లతోని దొంగ అగ్రిమెంట్లతోని నువ్వు ఇష్టానుసారంగా ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు సంపాదించి నీ నారాయణపురం, నీ ఖమ్మం జిల్లా నారాయణపురం నీ గ్రామం పోతే నీ ఆస్తి ఏంది, నీ తాత ముత్తాత సంపాదించిన ఆస్తి ఏంది, ఇవాళ నీకున్నది ఏంది, ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చిందని చెప్పేసి ఊరోళ్ళని అడిగితే నీ బతుకంతా చెప్తారు. నీ సొంత ఊర్లే బీజేపీ కంటే నీకు తక్కువ ఓట్లు వచ్చినాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దయ వల్ల, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రెక్కల కష్టం వల్ల ఈరోజు నువ్వు అక్కడ గెలవడం కాకుండా ఈరోజు నేను కాబట్టి గెలిచిన, నా వల్లనే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన ఫీలింగ్లో ఈరోజు నువ్వు బిల్డప్ ఇస్తున్నావు. ఆ ఖండకావరంతోనే ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినా మాట్లాడుతున్నావు. గిరిజనుల భూములు కబ్జాలు చేస్తావు. ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా కాంట్రాక్ట్ వర్కులు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ దాకా పోయి అక్కడ అక్రమంగా కాంట్రాక్ట్ నువ్వు క్విట్ ప్రో కింద నువ్వు తీసుకుంటావు. కాంగ్రెస్ పార్టీకి నేను చందాలు ఇచ్చిన, ఖమ్మం జిల్లా నాయకులందరినీ నా పైసలు పెట్టి గెలిపించిన అని చెప్పేసి రూపాయికి ₹1,00,000 వసూలు చేస్తున్నావు. ₹2 కాదు, రూపాయికి ₹1,00,000 వసూలు చేసే తీరుగా ఈరోజు నీ తీరు తెన్నున్నది. ఈరోజు మహిళా సమాజాన్ని, నువ్వు ఒక్కరిద్దరు కాదు మహిళా సమాజాన్ని ఈరోజు నువ్వు అవమానపరిచినావు. నువ్వు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఈరోజు భారతదేశం మధ్య ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ను ఆమె అంటే ఆమె ఒక ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసేది, నేను ఒక మహిళను కాబట్టి నన్ను ఈ విధంగా అవమానపరిచిందని తిరిగి, అయినా కానీ నేను పడిపోను, గట్టిగా నిలబడతా అని చెప్పేసి ఒక మహిళ ఈ విధంగా పెట్టినా అంటే ఒక కలెక్టర్ను, ఒక జిల్లా కలెక్టర్ను, ఒక క్లాస్ 1 మెజిస్ట్రేట్ను నువ్వు ఈ విధంగా అవమానపరిస్తే మామూలు పరిస్థితి ఏంది, మామూలు సంగతి ఏంది? కాబట్టి దీని మీద ఖచ్చితంగా జాతీయ మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటే అనుకుంటా. అంతేకాకుండా ఈరోజు ఎవరి ముందు బాజాబ్తా అక్కడ ఎవరెవరు ఉన్నారంటే దీని సాక్ష్యము ది ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్, యూనియన్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ హూ వేర్ ఇన్ కరీంనగర్ టు లాంచ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. అంతేకాకుండా మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ కుమార్, వీళ్ళందరూ కూడా ఈరోజు సాక్షులుగా ఉన్నారు. ఖచ్చితంగా ఈయన మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అంటే తక్షణం మంత్రి పదవిని తొలగించాలి. ఒక కలెక్టర్కే గౌరవం ఇవ్వడు ఈరోజు మామూలు మహిళలకు ఏ విధంగా చూస్తున్న దానికి ఇదొక ఉదాహరణ. ఒక ఫ్యూడలిస్ట్ ఐడియాలజీ ఉన్నాడు, ఫ్యూడలిస్ట్ మెంటాలిటీ ఉన్నాడు. కాబట్టి యదా రేవంత్ తదా పొంగిలేటి వెంటనే క్షమాపణ చెప్పాలి. ఈయన వెంటనే పదవి నుండి తొలగించాలి. ఈయన మీద ఖచ్చితంగా ఉమెన్ కమిషన్ వాళ్ళ చట్టపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.